నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. మనీ మంత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అసలు మనీకి మనం ఎలా అట్రాక్ట్ అవ్వాలి, యూనివర్సల్కి ఎలా అట్రాక్ట్ అవ్వాలి? ఫస్ట్ మనం యూనివర్సల్కి అట్రాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసేటంటే స్విచ్ వర్డ్స్కి మనం కనెక్ట్ అవ్వాలి. అసలు స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, సో వాటికి అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏమిటి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ హరిణి గారు. సో ఒకసారి హరిణి గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ హరిణి గారు, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే. బట్ నాకు ఈ మధ్యన ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్ ఛానల్స్లలో కానీ లేదంటే ఛానల్స్లలో కానీ టీవీ ఛానల్స్లలో చూసినా కానీ నాకు ఒకటే వినిపిస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. సో మీకు మనం లాస్ట్ ఎపిసోడ్లో చేసాము, మనం మనీ నుంచి యూనివర్సల్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, సో మనీ మన దగ్గరికి రావాలంటే మనం మనీకి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇట్లా మనం లాస్ట్ వీక్లో మనం ఎపిసోడ్ చేసుకున్నాం. సో దాని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి సో ఈరోజు నేను మిమ్మల్ని అడగబోయేది ఏంటంటే, మనకున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఉన్న టెక్నాలజీలో చాలా మంది మనీ త్వరగా సంపాదించాలి, త్వరగా సెట్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా చాలా తొందరగా ఉంటారు. సో మనకున్న థాట్స్ తోటి మనం ఎలా అట్రాక్ట్ అవ్వాలి అండ్ మనీకి ఎలా కనెక్ట్ అవ్వాలి? చాలా మందికి మనీ కావాలి, దాన్ని అట్రాక్ట్ చేయాలి, మనీని మనం బాగా ఎంజాయ్ చేయాలి అని చాలా మంది. ధనం మూలం ఇదని జగత్తు. అంటే డబ్బు లేనిదే మనం ఏం చేయలేము. ఆ డబ్బు కావాలంటే మనం ఎప్పుడు కూడా ఎంతసేపు కావాలను, లేకపోతే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడో వాళ్ళ ఏం కావాలి, మనీ కావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పేదరికం, దిగులు, కోపం, చిరాకు, అసహ్యం, వాళ్ళ మీద వాళ్ళకి మనీ మీద ఇలాంటి థాట్స్ అన్ని ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ మనీ దగ్గరికి వచ్చేసరికి మనీ అనేది అట్రాక్షన్ అనేది రాదు. మనం ఎప్పుడు కూడా ఒక మ్యాగ్నెటిక్ లాగా ఉండాలి. ఒక అయస్కాంతం ఎలా అయితే మనకి ఆకర్షిస్తుందో, మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని ఆకర్షించుకునే శక్తి మనలో చాలా అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. మనలో ఏది ఉన్నా కూడా అది మనీ కావాలన్నప్పుడు ఎప్పుడు మనీని రెస్పెక్ట్ చేయాలి. ఆ మనీని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో అప్పుడే మన దగ్గర నిలబడుతుంది. చాలా మంది గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఉంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఎలా ఉన్నారు, రీసెంట్ గా ఈ మధ్య కాలంలో చూసాం, ఒక అతను చాలా బిలియనర్ డాలర్స్ ఉన్న వ్యక్తి ఫుడ్ కోసం రోడ్డు మీద తీసుకున్నారు. అంటే అలా రాత్రికి రాత్రి బికార్లు ఎలా అయిపోతున్నారు. అవును, రీసెంట్ గా ఒక డైరెక్టర్ కూడా యాక్చువల్లీ రీసెంట్ గా ఈ డౌట్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి. కొంతమంది సడన్ గా కోటీశ్వర్లు అయిపోతారు. అసలు ఎలా పాసిబుల్ అంటే తెలియదు. వాళ్ళ దగ్గర స్టాక్ మార్కెట్ లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదంటే ఇట్లా స్విచ్ వర్డ్స్ అని చెప్పేసి ఈ మధ్య మనకి రకరకాలుగా వినిపిస్తున్నాయి. సో ఇట్లా కోటీశ్వర్లు అయిపోతారు అంటారు. బట్ అది ఎట్లా పాసిబుల్ అంటే 100% పాసిబుల్. ఓకే. అంటే ఏదైనా మనలోనే ఉంది. ఆ శక్తి అంతా కూడా, సంకల్ప శక్తి అంతా కూడా మన లోపలే ఉంది. మనం ఏది అనుకుంటే అది జరుగుద్ది. చాలా మంది ఏమనుకుంటారు, నా కర్మ ఇంతే, నేనేం చేయలేను, నేను దరిద్రంలో పుట్టాను. పేదరికం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తానే ఉండే, ఎప్పుడు పేదరికంలోనే, నాకు అది లేదు ఇది లేదు, లేమి 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 లేమి, పొద్దు నుంచి సాయంత్రం వరకు లేమి ఉన్నప్పుడు ఏమవుతుంది, అతనికి రిలేషన్షిప్ లో బాగుండదు, మనీ పరంగా బాగుండదు, జాబ్ పరంగా బాగుండదు, ఎక్కడ చూసినా అసంతృప్తి. మనం ఏదన్నా అట్రాక్ట్ చెయ్యాలి, మనం దాన్ని బాగా అద్భుతంగా ఆకర్షించుకోవాలంటే మనకి ముందు ఉన్నదానికి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఎప్పుడైతే తృప్తి, శాంతిగా ఉండాలి, మనం ఉన్నదాని పట్ల చాలా అసంతృప్తి లేకుండా చాలా ప్రేమగా, రెస్పెక్ట్ గా ఉండి, మనం ప్రతిదీ కూడా పొంది ఉన్నందుకు థ్యాంక్ యూ అని, అంటే మీ దగ్గర 10 రూపాయలే ఉండనివ్వండి, రూపాయే ఉండనివ్వండి, ఎంత ఉంటే దానికి ముందు కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ వ్యక్తం చేసిన తర్వాత మనం ఏది కావాలో మనకి అది ఇస్తారు. అది లేకుండా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంటారు, మనం పేదరికంలో పుట్టడం మన తప్పేమో కానీ చనిపోయేటప్పుడు పేదరికంలో చనిపోకూడదు. ఆయన ఖచ్చితంగా ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఆయన ఎట్లా వచ్చారు, చిన్నప్పుడు సైకిల్ మీద పేపర్ చదువుతూ లైట్ల దగ్గర చదువుకొని ఈ రోజున ఇంత లెవెల్కి వెళ్ళారు. ఆయన రాష్ట్రపతిగా ఎంత వెళ్ళారంటే ఆయన సంకల్ప శక్తి ఎంత గొప్పగా ఉంది. అందుకే ఆయన అంటారు, ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్, అంటే పెద్దగా మీరుకున్న పరిమితులను వదిలేసి మనం ఎక్కువ, మనకున్న దానికంటే ఎక్కువ బిగ్గా ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా అంటారు. చిన్నప్పుడు పిల్లల్ని మీరు ఏమన్నా అవుతారా, ఏం చేస్తారా అని అడిగితే ఏమంటారు వాళ్ళు, నేను చాలా గొప్పగా అయిపోతాను, నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ అవుతాను, 10 కోట్లు సంపాదిస్తా, 100 కోట్లు సంపాదిస్తా, ఇంత బిల్డింగ్లు కడతా, రాజకుమారుని అవుతాను, ఇలాంటి కథలన్నీ చెప్తా ఉంటాను. కానీ పెద్ద అయ్యేసరికి ఏమవుతుంది, మన చుట్టూ ఉన్న సరికాని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో మన మైండ్ లో బాగా నిక్షిప్తం అయిపోయి రాను పెరిగే కొద్దీ మనకున్న పరిమితమైన ఆలోచనలతోటి నాకు ఇంతే ఉంది, నాకు ఇంతవరకే పాసిబుల్, డబ్బులు ఊరికే రావు, ఎంతో కష్టపడితే కానీ మనకి డబ్బులు రావు అని మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. డబ్బులు కష్టపడితే రావు అన్నప్పుడు నిరంతర కూలి రేయింబళ్ళు కష్టపడితేనే ఉంటాం. మరి ఆయన కోటీశ్వరులు అవ్వలేదు.
కూర్చుని స్మార్ట్ వర్క్ చేస్తూ 20% మాత్రమే మైండ్ ఉపయోగిస్తూ 80% ని మనం స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎంత కోటీశ్వర్లు అయ్యారు. చూస్తూ చూస్తూ చిన్న చిన్న పిల్లలు కూడా 1500 మిలియన్లు 1500 కోట్స్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని, అంటే వాళ్ళన్న తెలివితేటల్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఆకర్షణ అనేది చాలా అద్భుతంగా వాళ్ళ మైండ్ పరంగా వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఆ మైండ్ లో ఎప్పుడు కూడా నేను దేనికైనా అర్హత ఉంది, నేను ఏదైనా సంపాదించగలను, ఏదైనా చేయగలిగినప్పుడు మనకి స్విచ్ వర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే చాలా మందికి అఫర్మేషన్ ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకి కనెక్ట్ అవటానికి, యూనివర్స్ కనెక్ట్ అవటానికి, మనీకి కనెక్ట్ అవటానికి చాలా వేసి ఉంటాయి. దాంట్లో అంతా ఎక్కడుందంటే మన మైండ్ లో ఏదైతే నమ్మామో దాన్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేస్తామో దాన్ని పొంది తీరుతాం. సైన్స్ ప్రకారం మనకి ఏ నమ్మకాలు ఉన్నా లేకపోయినా మన లోపల ఉన్న పరిమిత ఆలోచనలన్నీ కూడా రిమూవ్ చేసి మనకు కావాల్సింది ఖచ్చితంగా పొంది తీరుతామని చెప్పి మన విజన్ బోర్డు ద్వారా కానీ మనకి ఏం కావాలో ఒక పెద్ద పెద్ద ఆలోచన ఒక పేపర్ మీద రాసుకొని మన రోజు దాన్ని స్టిక్ చేసి ఎక్కువ చదువుతూ ఉండాలి. ఓకే, మీరు ఇప్పుడు స్విచ్ వర్డ్స్ అని చెప్పారు. చాలా మంది, నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను యూట్యూబ్ ఛానల్స్లలో చూసాను, నేను టీవీస్లలో కూడా నేను చాలా చూసాను. స్విచ్ వర్డ్స్ ద్వారా మనం మనీని అట్రాక్ట్ అవ్వచ్చు అనేసి అని చెప్తున్నారు. 100%. చాలా మంది మనీ సంపాదించాలి, నేను మనీకి కనెక్ట్ అవ్వాలి, నాకు మనీ కావాలి అని చెప్పేసి అని చాలా ఆతృతంగా ఉంటారు. అని అంతే కష్టపడతారు, బట్ వాళ్ళ దగ్గర మనీ అనేది రాదు. బట్ ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సెట్టే కారణం. వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ ఏ విధంగా కష్టపడుతున్నారు? నాకు ఇది అర్హత లేదు, నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, నా దగ్గర ఎప్పుడు పేదరికంలో పుట్టాను అంటే ప్రతిదానికి అసంతృప్తి. నా దగ్గర ఎంత ఉన్నా కూడా ఏంటి, కొంతమంది చూడండి తృప్తి అనేది ఉండదు. ఎంత ఉన్నా అంతేనా ఓ సింతేనా అనే మైండ్ సెట్ ఏమవుతుంది, వాళ్ళకి తృప్తి రాదు. కొంతమందికి కొంచెం ఒక చిన్న 10 రూపాయల చాక్లెట్ ఇచ్చినా కూడా చాలా తృప్తిగా ఫీల్ అవుతారు. అంటే చిన్న చిన్న ఆనందాలకే వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మన దగ్గర ఉన్న దానికి ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. మీ దగ్గర పూరి గుడ్స్ లో ఉంటారా, పెద్ద బిల్డింగ్ లో ఉన్నారా, లేకపోతే అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నారా, ఏమీ లేకుండా ఉన్నారా అనేది కాదు. మన ఆనందం, మనం ఏం సంపాదించినా ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైతే మానసికంగా ఆనందంగా ఉంటామో దాన్ని మోర్ వస్తుంది మన దగ్గరికి. అంటే మల్టిప్లై అండ్ రిటర్న్ బ్యాక్ టు మీ. మనం ఏదైతే విశ్వానికి మనం ఏదైతే ఇస్తామో, మనం ఏదైతే అనుకుంటామో మనకు అదే వస్తుంది, కొత్తగా ఎక్కడి నుంచి రాదు. చాలా మంది ఇంకోటి అనుకుంటారు, నేను ఈ భగవంతుడిగా నాకు అది ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు, సుఖాలు భగవంతుడు ఇస్తాడు. సుఖాలు కానీ కష్టాలు కానీ ఎప్పుడు భగవంతుడు మనకి ఇవ్వడు. మనం పెట్టుకున్న కర్మలు, మనం పెట్టుకున్న బిలీఫ్స్, మనం చేసుకున్నదే మనకి రిటర్న్ వస్తుంది. అందుకే మనం ఏదైతే మనసా వాచ త్రికరణ శుద్ధిగా ఏదైతే ఇస్తామో దాన్ని మనం పొందుతాము. అదే యూనివర్స్ లో యూనివర్స్ కి మన మన తల్లిదండ్రులకి ఎలా అయితే పిల్లలమో, భగవంతుడైన యూనివర్స్ కి మనం పిల్లలం. ఆ పిల్లల్లో ఏదన్నా ఎంత అబౌండెన్స్ ఉంది, ఆ అబౌండెన్స్ ని మనం ఎంతగా, అంటే వారసత్వ సంపద ఎవరికైనా సరే కోట్లున్నని ఏదున్నా కూడా తదనంతరం పిల్లలకే వస్తుంది కదా. ఆ తదనంతరం పిల్లలకే వచ్చినప్పుడు మన భగవంతుడి యొక్కమైన పిల్లలకి మనకి ఎంత సంపద, మనకి అబౌండెన్స్ మనం కలిగి ఉన్నాము, కానీ మనం బిలీవ్ చేయట్లేదు. దానివల్లే పరిమితమైన ఆలోచన, నాకు లేదు, నాకు రాదు, నా చేత కాదు, నా బతికింతే అనుకుని మనం గిరిగీసుకొని కూర్చోవడం వల్ల మనం దాన్ని చేయలేకపోతున్నాం. ఇది ఎట్లా అయితే సర్కిల్ గీసుందో, ఈ సర్కిల్ చుట్టూ ఇక్కడే కూర్చుని నా బతికింతే అని ఇక్కడ కూర్చున్నారు. అది ఒక్కసారి చెరిపి మనం బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ యూనివర్స్ లో ప్రకృతిలో అనంతమైన సంపద ఉంది. ఆ అబౌండెన్స్ ని మనం అట్రాక్ట్ చేయడానికి స్విచ్ వర్డ్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అసలు స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటి? ఓకే, అదే మీరు నాకు ఇప్పుడే డౌట్ వచ్చింది. అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి? చాలా మంది అంటారు మనం మనీకి అట్రాక్ట్ అవ్వాలంటే మన దగ్గర స్విచ్ వర్డ్స్ ఉంటే ఈజీగా మనం మనీకి అట్రాక్ట్ అవ్వచ్చు అనేసి అంటున్నారు. అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి? ఆ స్విచ్ వర్డ్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లైట్లు వెలగాలి, ఏం వేస్తాము? స్విచ్ చేస్తాం. ఫ్యాన్ తిరగాలి, ఎగ్జాక్ట్లీ స్విచ్ చేస్తాం. బట్ కానీ ఆ స్విచ్ వర్డ్స్ అయితే కాదు. కానీ దాంట్లో ఉన్న పవర్ మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఎన్ని రకాల మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా దాని ఇంట్లో పాస్ అయ్యే పవర్ ఒకటి కరెంట్. ఆ కరెంట్ మనకు కనిపించదు. అలాగే మన లోపల సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో మన లోపల అనంతమైన విల్ పవర్, శక్తి, సోల్ అనుకోవచ్చు, మీరు భగవంతుడు అనుకోవచ్చు, లేదంటే విల్ పవర్ అనుకోవచ్చు, ఏదైనా మన లోపల ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ మ్యాగ్నెటిక్ లాగా ఉపయోగించుకోవాలంటే ఈ స్విచ్ వర్డ్స్ అని మనకి చాలా ఉపయోగపడతాయి. అంటే మంత్రాలు, సింపుల్ గా చెప్పాలంటే మనం పూజ చేసేటప్పుడు మనం మహాలక్ష్మికి కానీ మనకి 3 దేవతలు ఉన్నారు, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మనకి డబ్బు కావాలంటే ఏం చేస్తాము? ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పి మనం 1,00,000 సార్లు కానీ 1,00,000 సార్లు కానీ జపం చేస్తే మనకి మనీ, అంటే అక్కడ మన ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, మన మైండ్, మన ఫ్రీక్వెన్సీ అంతా కూడా మన డబ్బు మీద కేంద్రీకరిస్తుంది. ఆ కేంద్రీకరించినప్పుడు మనకి ఏంటి, అక్కడ ఒక బిలీఫ్,
ఓకే. ఏంటి, ఈ దేవత దగ్గరికి వెళ్తే, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఇది వస్తుంది అని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనకు ముందుకు నడిపించి మనం అక్కడికి వెళ్ళిన దాంట్లో ఈజీగా మనం మనీని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. ఈ స్విచ్ వర్డ్ కూడా మంత్రాలు లాంటివి అనమాట. దీంట్లో మనం ఏంటి, ఏది కావాలంటే దానికి తగ్గట్టుగా ఒక స్విచ్ వర్డ్. అంటే మనకి ఇందులో చాలా మందికి లాట్ ఆఫ్ కోరికలు ఉంటాయి. ఒకరికి ఇల్లు కావచ్చు, డబ్బు కావచ్చు, జాబ్ కావచ్చు, మన మంచి ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇలా దీంట్లో వచ్చి లాట్ ఆఫ్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనీ కోసం కోరుకుంటున్నాం కాబట్టి మనం అబౌండెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ అబౌండెన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా తరగని సంపద. ఆ సంపద ఎప్పుడు మన దగ్గరికి రావాలి అంటే ముందు మనం నమ్మాలి. ఉన్నదానికి తృప్తి చేస్తూ ఈ స్విచ్ వర్డ్ ని మీరు పదే పదే, అంటే ఎలా ఈ మంత్రాన్ని మనం 108 సార్లు ఎలా అయితే ప్రతిరోజు జపిస్తామో, ఈ స్విచ్ వర్డ్స్ అనేవి కూడా ఒక మంత్రాలు లాంటి. మనం ఏం కావాలో, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్, లైట్ కావాలంటే లైట్, ఒక స్విచ్ చేసినట్టుగా మనకు కావాల్సిన దానికి ఒక పదాల రూపంలో మన పదాల రూపంలో మనం దీన్ని రాసుకుని దాన్ని ప్రతిరోజు ఒక 28 టైమ్స్ రైట్ చేయాలి. ఓకే. ఆ రైట్ చేసి పొద్దున పూట ఒక 28 టైమ్స్, రాత్రిపూట ఒక 28 టైమ్స్ దాన్ని నోట్ చేస్తూ పదే పదే మననం చేయాలి. అంటే ఏంటి, నేను సర్వ సంపదలకి అర్హత ఉంది, నాకు ఈ విశ్వంలో ఉన్న అబౌండెన్స్ కి నేను అర్హత కలిగి ఉన్నాను, నాకు అనేక సంపదలు అనేక మార్గాల్లో వస్తున్నాయి, నేను ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉన్నాను, నిరంతరం డబ్బుతోటి ఆర్థిక వృద్ధి కలిగి ఉన్నాను, నేను ఆర్థిక స్వేచ్ఛతో ఉంటూ నేను ఏది కొనాలన్నా కూడా నేను కొంటున్నాను. అంటే పరిమితమైన ఆలోచనల నుంచి అపరిమితమైన ఆలోచనలోకి మనం మార్చుకున్నప్పుడు మన మైండ్ సెట్ అనేది అంటే విశాలం అవుతుంది. ఎప్పుడైతే మన మనసు విశాలం అవుతుందో అప్పుడు మనం పలికే పదాలు ఒక మైండ్ లో ఒక వేవ్స్ లాగా వెళ్ళి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి పదే 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 చాంటింగ్ చేయటం వల్ల, ఓం అనే ఒక మంత్రాన్ని కనుక మనం ఎప్పుడు నిరంతరం మనం పఠిస్తూ ఉంటే, ఎలా అయితే మన లోపల సైంటిఫికల్ గా హీలింగ్ జరుగుతుందో, ఇదే స్విచ్ వర్డ్ మీరు పదే పదే చాంటింగ్ చేసినప్పుడు మీకు అబౌండెన్స్ అనేది మీకు వస్తుంది. ఓకే. బట్ ఆ స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటారు? స్విచ్ వర్డ్స్ అనేది ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయి. ఇప్పుడు మన అబౌండెన్స్ గురించి నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తాను మీకు. ఓకే. నేను ఇది మీకు పేపర్ మీద చూపిస్తాను. ఓకే. దీంట్లో మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. మీరు కావాలంటే తీసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో పెట్టినా మీకు. ఓకే. ఇది బ్రింగ్. ఓకే. గోల్డ్, క్లౌడ్స్. ఓకే. నౌ అంటే మనకి అబౌండెన్స్ అనేది కావాలి, సకల సంపదలు మనకు కావాలి. ఎలా కావాలి, మనం భగవంతుణ్ణి ఒక అబౌండెన్స్ అంటే పట్టుకుని తీసుకురా. ఎట్లా మేఘాలైతే వర్షాలు రావడానికి సహకరిస్తాయో అలాగే ఒక క్లౌడ్స్ రూపంలో మనకి ఒక గోల్డ్ ని అలా తీసుకురా నా దగ్గరికి, ఇప్పుడే సకల సంపదలను తీసుకురా అని చెప్పి మనం యూనివర్స్ ని, మన ఇష్ట దైవాన్ని ఈ విధంగా అన్నాం. దానికి ముందు మనం ఎలా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏం కావాలనుకునేది స్పష్టత, క్లారిటీ ఉండాలి. ఎంత కావాలో ఉండాలి, దేనికి ఎలా చేయాలనేది క్లారిటీ ఉండాలి. మీకు ఈ నెల 10 కోట్లు కావాలా అంటే మన బ్రెయిన్ అనేది మనం ప్రాక్టికల్ గా నమ్మే విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే, దీనికి నమ్మకం ఉన్న వాళ్ళైతే చేయండి. నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా ప్రతిరోజు ఒక 21 రోజులు కానీ 41 రోజులు కానీ ప్రతిరోజు మీరు రాస్తూ, ఇక్కడ నాకు ప్రతిరోజు అనేక మార్గాలలో నేను అనుకున్న సకల సంపదను పొందుతున్నాను, లేదా ఈ మంత్ నేను 10 లక్షల రూపాయలు ఎర్న్ చేస్తున్నాను అని మీరు కనుక ఒక స్టేట్మెంట్ పెట్టుకొని ఈ విధంగా మీరు రాస్తే, పొద్దున పూట 28 టైమ్స్, రాత్రిపూట 28 టైమ్స్ రాస్తూ మధ్య మధ్యలో మీరు వాటర్ బాటిల్ స్టిక్ చేసుకోవచ్చు, మీకు హ్యాండ్ మీద రాసుకోవచ్చు. ఏంటి ఈ వర్డ్స్? స్విచ్ వర్డ్ అనేది హ్యాండ్ కి రాస్తే మనకి ఇందుట్లో పద్ధతులు ఉంటాయి. మనం పఠించడం ద్వారా కావచ్చు, లిజనింగ్ ద్వారా కావచ్చు, మన స్కిన్ మీద రాయటం వల్ల కావచ్చు. మన టాటోస్, చాలా మంది టాటోస్ ఇన్ఫినిటీ సింబల్ టాటోస్ వేయించుకుంటారు. అవన్నీ ఎందుకు, మనకి పదే పదే వాటిని చూస్తున్నప్పుడు మన దృష్టి అంతా కూడా వాటిపైననే మన దృష్టి అంతా కూడా ఏమవుద్ది, ఇప్పుడు ఇలా చూసాం, సో మన బాడీలో అదొకటి అట్రాక్షన్ గా కనిపిస్తుంది కాబట్టి సో ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకి చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నాము, ఉన్నప్పుడు ఏమవుతుంది, అరే నేను నాకు ఏమీ లేదనుకున్నాను, జస్ట్ ఇలా చూడంగానే అరే ఇది కాదు కదా మనం ఆలోచించింది, నాకు కావాల్సింది నేను ఇప్పుడు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఓకే. కానీ మనం ఏమన్నాము, భగవంతుడు ఏం చెప్పాడు, మొత్తం నాలోనే శక్తి ఉందన్నాడు, నేను ఏదైనా చేయగలనని చెప్తున్నాడు, నేను సమస్తము నా గురించి నేను తెలుసుకుంటే, నా బలాలు బలహీనతలు తెలుసుకుంటే, నేను ఎక్కడ డ్రాబ్యాక్ అవుతున్నానో తెలుసుకుంటే, నాకు కొత్త ఆపర్చునిటీస్ వస్తే నేను గుర్తించగలుగుతాను. నేను పదే పదే ఏదైతే మననం చేస్తానో అదే నాకు దగ్గర రిపీట్ వస్తున్నప్పుడు నాకు కావాల్సింది ఏంటి, డబ్బు, ఆనందమా, లేకపోతే రిలేషన్షిప్ లో అద్భుతంగా ఉండడం. ఎవరికి కావాల్సినా కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తా, ప్రతి ఒక్కరికి కావాల్సింది చిన్న చిన్న కోరికలు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఒక ఫ్యామిలీలో ఒక అద్భుతమైన వాతావరణం, మనం ఎక్కడికి వెళ్ళినా పని చేస్తే ఒక మంచి సక్సెస్, గుర్తింపు, మన కీర్తి ప్రతిష్టలు, మనశ్శాంతి. ఏ మనిషిని తీసుకున్నా, కోటీశ్వరుడైనా, బికారైనా సరే,
భిక్షగాడికైనా సరే ఈ ప్రతి మనిషికి ఇవే కావాలి. అవును. ఇది ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ ఇది చేయటానికి మనం ఎందుకు ఇవి సాధించలేము అనే దాని మీదే ఎక్కువ మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలి. ఇది చూడంగానే ఏమవుతుంది, అరే నేను ఇది కదా, ఇమీడియట్ గా మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్. ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన లైఫ్ లో అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయి. ఓకే, మీరు మిరాకిల్స్ అనేసి ఏం చెప్పారు. చాలా మంది అంటున్నది ఏంటి అంటే స్విచ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మన లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. మీ దగ్గర ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లాంటిది ఏమైనా ఉందంటారా మీ లైఫ్ లో జరిగింది? నా లైఫ్ లో ప్రతిరోజు ఒక మిరాకిలే. ఓకే, ఏదైనా ఒక ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొన్న ఒక అర్జెంట్ గా 1 లక్ష రూపాయలు కట్టాలి నేను ఒక దగ్గర. అంటే చాలా మంది నన్ను అనే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని చేస్తున్నారు, మీరు ఎంత ఎర్న్ చేశారు, నన్ను చాలా మంది కామెంట్ చేస్తా ఉంటారు. నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళకంటే, మనం ఏది కోరుకుంటే, మనం ఏది ఎంచుకుంటే అది మనకి వస్తుంది. మన డివోషనల్ గా వెళ్ళినప్పుడు, స్పిరిచువల్ వెళ్ళినప్పుడు మనం మనీని ఎక్కువ ఫోకస్ చేయం. నేను చేసిన తప్పు అది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే, కానీ నేను అనుకున్న ప్రతి కోరిక నాకు ఈజీగా అయిపోతుంది. అందుట్లో ఏంటి, మనం లో వైబ్రేషన్ లో ఉన్నప్పుడు మనం ఎంత ఉన్నా కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం. అదే హైయర్ వైబ్రేషన్ లో ఉంటే మనం ఎంత చేసినా, మీరు అఫర్మేషన్ చేయండి, స్విచ్ వర్డ్స్ చేయండి, లేదంటే మంత్రాలు చదవండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, ఏది చేసినా కూడా మన స్టేట్ ఆఫ్ లెవెల్ హైలో ఉండటానికి, మన పాజిటివ్ ఎనర్జీ హైలో ఉండటానికి, ఇలా అనుకోగానే మనం అనుకున్న ప్రతి ఒక్క మంచి జరిగిపోవడానికి. మంచి అయినా అదేంటంటే చెడు జరగదా అని అడుగుతారు. మంచి అయినా జరుగుద్ది, చెడైనా జరుగుద్ది. ఆ మంచి చెడు జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకొని మనం మంచి జరగడం కోసం పదే 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 మనం మాట్లాడాలి. ఇలా నాకు అర్జెన్సీగా అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నేను కూడా రియలైజ్ అయ్యాను, మనీని ఎప్పుడు కూడా మనం మనీని మీద ఫోకస్ చేయలేదు కాబట్టి మనీ మన దగ్గరికి రాదు. ఎప్పుడైతే మనీని మనం చేసి ఇట్లా క్షణాలు అన్నప్పుడు నెక్స్ట్ డేకే మనకి కావాల్సిన డబ్బు మనకి నిలువెల్లా మనకి ఎట్లా ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది. మీకు వచ్చింది అలా 1 lakh? నాకు 1 lakh నేను వేరే దానికి అర్జెంట్ గా పే చేయాల్సి ఉంది. ఆ పే చేయాల్సి ఉన్నప్పుడు ఎలా ఉండి ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు. లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఇది నేను ఇదే స్విచ్ వర్డ్ డే మొత్తం ఆ రోజు నేను అంతా కూర్చుని మన పని మనం చేసుకుంటూ ఖాళీ టైం అంతా ఇదే స్విచ్ వర్డ్ నేను పే చేస్తూ ఉన్నాను. అంటే దాన్ని రైట్ చేయటం, వాటర్ తాగేటప్పుడు తాగటం, హ్యాండ్కి చేసుకోవటం. ఇప్పుడు లేవు అన్నప్పుడు ఏం చేస్తాం, కానీ నేను పే చేయాలి. పే చేసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను, అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. నేను అదే దాంట్లో మన దానికి ఏంటి మెయిన్ సూత్రము, సంతృప్తి, ఆనందం, ఎగ్జైట్మెంట్. నేను వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాను, చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అనుకున్నా, దాన్ని చేస్తూ నేను దాని గురించి మర్చిపోయా. నెక్స్ట్ డేకి నాకు అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే లాజికల్ మైండ్ అప్లై చేస్తారు. ఎలా వస్తాయి అని చెప్పి చేసే పనిని వదిలేస్తే ఆ ఎలా మీద ఫోకస్ చేస్తారు. ఎలా వస్తాయి మనకు అనవసరం. మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, పల్లెల్లో పెట్టి అయితే రావు. ఎవరో ఒక మనిషి వచ్చి నీకు ఎదురుగుండంగా దేవుడు కూడా పల్లెల్లో పెట్టి నీకు కోట్ల రూపాయలు అడిగిన ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ద్వారా మనకు ఆపర్చునిటీ ద్వారా ఒక మనీ అనేది మనకి స్పాన్సర్ వస్తుంది. వేరే నాకు అమౌంట్ రావటము, ఆ అమౌంట్ నేను వాళ్ళకి పే చేయటము, నాకు ఇమ్మీడియట్ గా ఈ రోజు అనుకున్న నెక్స్ట్ డే అది కంప్లీట్ అయిపోయింది. అంటే అది ఏంటి, మీకు నెక్స్ట్ డే అయింది కదా నాకు ఎందుకు అవ్వలేదని చాలా మంది అనుకోవచ్చు. ఇది ఎవరి బిలీఫ్స్ ని బట్టి వాళ్ళకి ఉంటుంది. అంటే అంటారు కదా మహాత్ములు, నమ్మిన వాడికి నమ్మినంత, నమ్మకపోతే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈ సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి బిలీఫ్స్ ని బట్టి వాళ్ళకు ఉంటాయి. చాలా మంది గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ ఎవరైనా కానీ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుందా, ఏ స్విచ్ వాడైనా ఏ మంత్రమైనా అవుదా అంటే వాళ్ళు ఎక్కడ నమ్మారనుకోండి 3 సెకండ్లో కూడా ఆ కోరిక నెరవేరచ్చు. 3 seconds లో అవ్వచ్చు, 3 నిమిషాల్లో జరగచ్చు, 30 రోజులు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, జీవితకాలం చేసినా అవ్వకపోవచ్చు. ఇది ఏదైతే మనం అనుకుంటున్నామో, నాకు ఆ డబ్బులు రావటం, నేను పే చేయటం ఇమీడియట్ గా అయిపోతుంది. అంటే చాలా మంది అనుకుంటారు ఇది సీక్రెట్, మనకి బుక్ లో మీకు ఎక్కడ యూట్యూబ్ లో కొట్టిన సీక్రెట్ మూవీ అని వస్తుంది. ఆ సీక్రెట్ మూవీలో కూడా ఈ రోండా బన్ ద్వారానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ మందికి జనాల్లో ఈ మధ్య కాలం ఎక్కువ బాగా ఉంది. ఇది పురాతన కాలం నుంచి ఉన్నా కూడా ఇప్పుడు చాలా మంది నమ్మటానికి కూడా ఈ రోండా బన్ అనేది సీక్రెట్ బుక్ ఇలాంటివి రాశారనమాట. ఆ బుక్ ద్వారా, ఆ మూవీ ద్వారా చాలా మందికి రిలీజ్ అయ్యారు, దాన్ని చూసి కూడా ఉన్నారు. అందులో ఏం చెప్తారు, మన ఏదైనా కూడా ఒక కోరిక 3 నిమిషాలైనా నెరవేరొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 30 రోజులు పట్టొచ్చు, 3 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అయినా కూడా అవ్వదు. ఎందుకు అవ్వదంటే వాళ్ళ లోపల ఇక్కడ రాసేటప్పుడు అవుతుంది అని ఉంటూ లోపల కాదేమో అంటే వాళ్ళ ఆలోచనకి థాట్కి సంబంధం లేదు.
అందుకే మన మాట కానీ ఆలోచన కానీ మనం చేసే చేత కానీ ఒకటే ఉండాలి. త్రికరణ శుద్ధిగా మనం ఏదైతే నమ్మి చేస్తామో అది 100% మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే అండి. స్విచ్ వర్డ్స్ అనేవి అంటే వర్డ్స్ ఏంటి అన్న వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే చాలామంది స్విచ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మాకు కలిసి వస్తుంది, స్విచ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మాకు ఎమర్జెన్సీలో మనీ కావాలి అనుకున్నా కానీ స్విచ్ వర్డ్స్ మేము యూజ్ చేయడం వల్ల మాకు అవుతుంది అంటున్నారు. బట్ కొంతమందికి ఆ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో తెలిసిన వాళ్ళకి, బట్ తెలియని వాళ్ళకు కూడా అనుకుంటారు, నేను కూడా ఒకసారి స్విచ్ వర్డ్స్ అనేవి నేను ట్రై చేస్తాను, మేబీ నాకు కూడా కలిసి రావచ్చేమో, మనీ కూడా రావచ్చేమో, వాట్ ఎవర్, నాట్ ఓన్లీ మనీ, ఎవ్రీథింగ్. సో తెలియని వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అంటారు? ఈ స్విచ్ వర్డ్స్ ఎవరికి తెలియని వాళ్ళకి ఇది మతంతో దేనితోటి సంబంధం లేదు. ఇది మీరు ఏ విధంగా మనం రెగ్యులర్ గా ఓం అనే మంత్రం కానీ మీకు ఇష్ట దైవాన్ని ఎలా అయితే ప్రార్థిస్తారో అదే విధంగా మీకు ఏం కావాలి, హెల్త్ కావాలా, రిలేషన్ కావాలా, మనీకి కావాలా అనే దానికి క్లారిటీ తెచ్చుకోండి. ఆ మనీకి కావాలన్నప్పుడు అబౌండెన్స్ అంటే మనం మన హెల్త్ కి మనీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్స్ లో ఉంటుంది. 1000 రకాలు ఉంటాయి దీంట్లో. ఓకే, ప్రెసెంట్ మనం యూజ్ చేసే ఎన్ని టైప్స్ అంటారు? మనం అదే అంటున్నాను, ఒక్కొక్క దానికి ఇప్పుడు హెయిర్ కి ఒకటి ఉంటుంది, స్కిన్ కి ఉంటుంది, హెల్త్ పరంగా ఉంటుంది, టోటల్ బాడీ ఆర్గాన్స్ ఉంటాయి, మన రిలేషన్ పరంగా ఉంటుంది, ఫ్యామిలీ పిల్లలకి మళ్ళీ భార్యాభర్తలకి మధ్య ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది, పిల్లలకి పేరెంట్స్ కి మధ్య ప్రాబ్లమ్. ఎన్ని రకాలు ఉంటాయి స్విచ్ వర్డ్స్ అని? లాట్ ఆఫ్ ఉంటుంది దానికి, లాట్ ఆఫ్ ఉంటాయి. మంత్రాలకి మనకి ఏమైనా లెక్క ఉందా? ఎగ్జాక్ట్లీ మంత్రాలకి మనకి లెక్క లేదు, బట్ ఏంటంటే స్విచ్ వర్డ్స్ అంటే చాలా మందికి తెలుసు. స్విచ్ వర్డ్స్ అంటే మనకు మనీ అట్రాక్షన్, ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి మనీ ఒక్కటి అనుకుంటారు తప్పించి అండ్ మోర్ దెన్ టైప్స్ ఉంటాయని చెప్పేసి. మోర్ దెన్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ స్విచ్ వర్డ్ కి కూడా ఏంటి అంటే మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు ప్రతి ఒక్కదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు హెల్త్ కి సంబంధించి కానీ, హెయిర్ కి, స్కిన్ కి, అండ్ మనీ, లైక్ హౌస్, వెహికల్స్, సో ఇట్లా అలా ప్రతి ఒక్కదానికి. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే ఒకటే రెగ్యులర్ గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి, మన మైండ్ సెట్ అనుకున్నాం. మైండ్ సెట్ లో ఒక అఫర్వేషన్ ఫామ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనకి ఏం కావాలని ఒక క్లారిటీ, స్పష్టత ఉండాలి. దాంట్లో ఏంటి, ఈ రోజు నాకు ఒక 10 లక్షలు అర్జెంట్ గా పే చేయాలి ఈ మంత్ అనుకుందాం. అది మనం ఏదో 0 స్థాయిలో ఉన్న మన దగ్గర ఏం లేదు, ఈ ఇయర్ మొత్తంలోనే ఒక 10 లక్షలు పే చేయాల్సి ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కావాలి, అప్పులు బాగా ఉన్నాయి, క్లియర్ చేయాలి. అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే అప్పులు 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 అని పద్దస్మానం మనం మాట్లాడతాం. ఆ మాట్లాడుతున్నప్పుడు అప్పులు అనేవి పెరిగిపోతాయి. అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి కూడా లాట్ ఆఫ్ ఉంటాయి. మీకు ఎందుకు కావాలనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మనకి ప్రతిరోజు 70,000 ఆలోచనల నుంచి మీకు ఏం కావాలో మీకే తెలియనప్పుడు మనం ఎలా ఏది చెప్పినా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు. చాలా మంది క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, నాకు నేను ఈ రోజున డిప్రెషన్ లో ఉన్నాను, నేను దీని నుంచి బయటపడాలి అని క్వశ్చన్ అడుగుతారు. ఇది ఇచ్చే లోపల ఇక్కడి నుంచి రిలేషన్ మీదకి వెళ్ళిపోతారు, అది మాట్లాడే లోపల హెల్త్ మీదకి వెళ్ళిపోతారు, ఇంకోటి మాట్లాడితే ఈ రోజు సమస్య ఏది వచ్చిందో దానికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకే ఒక స్పష్టత, క్లారిటీ ఉండదు. క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మనం ఇవ్వడం కూడా, భగవంతుడు కూడా ఇప్పుడు నేను ఎంతో ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ మనం తీసుకోవడానికి రెడీగా ఉంటాం. ఎందుకు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చాక నేను పడ్డ బాధ ఎవరు పడకూడదు, నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని నేను తెలిసిన జ్ఞానాన్ని ఎంతో మందికి పంచటానికి, చేయటానికి, వాళ్ళు ఇచ్చిన పేమెంట్ కి అంతకంటే 1000 నేను వాళ్ళకి సర్వీస్ అందించడానికి రెడీగా ఉంటా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, చెయ్యరు, మాట్లాడరు. మనం మళ్ళీ వాళ్ళు ఇమీడియట్ గా రాగానే మనం రెస్పాండ్ అయిపోవాలి. అట్లా వాళ్ళ యొక్క పరిమిత ఆలోచనను బట్టి వాళ్ళకి వాళ్ళే కుదించుకుపోతా ఉంటారు. అట్లా ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, నా దగ్గరికి వచ్చింది ఏంటి, తను జస్ట్ ఏంజల్ నెంబర్స్ ఏంటో తెలుసుకుందాము, నాకు ఆ నెంబర్స్ కోసమే వచ్చాడు. కానీ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి నాకు పే చేసిన నామినల్ ఫీజు, కానీ తనకి నేను 6 months ట్రైన్ చేశాను. 6 months ట్రైన్ చేసిన తర్వాత తను ఎక్కడున్నాడు ఏంటి అనేది మొత్తం మైండ్ లోంచి తీసుకొచ్చి తను ఒక ట్రాక్ లో తీసుకొచ్చిన తర్వాత అతను ఆ బిలీఫ్ సిస్టమ్ లోకి వచ్చిన వితిన్ 2 to 3 months తను అనుకున్న 10 లక్షల కారు కొనుక్కున్నాడు, హైదరాబాద్ అవ్వాలనుకున్న హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు, ఒక బాబు కావాలనుకున్నాడు, బాబుని పొందాడు. అలా లాట్ ఆఫ్ తను అనుకున్న ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ వచ్చాడు. అంటే ముందు ఆ నమ్మకం రావాలి అంటే మనం పట్టుకునే మనిషి ఏడి. చాలా మంది అనుకుంటారండి గురువుని ఎంచుకునేటప్పుడు కూడా, నేనైనా కూడా ఒకప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు బయట దగ్గర 5 నుంచి 7 లక్షల వరకు నేను పే చేసా. బయట చాలా క్లాసెస్ పెట్టాను. ఈ 10 ఏళ్లలో ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ కి ఇన్కమ్ డబ్బులు పే చేశాను, దగ్గర 10 lakhs. కానీ ఎవ్వరు కూడా మన చెయ్యి పట్టుకోరు. మనం ఏం చేస్తారంటే ఆల్రెడీ హై లెవెల్లో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళిపోతే మన పెయిన్ తెలుస్తుంది. ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ ప్రాబ్లం వాళ్ళకి చిన్నగా అనిపిస్తుంది. ఎవరైతే మనం ఈ ప్రాబ్లం దాటి వచ్చారో వాళ్ళు చేపట్టుకున్నప్పుడు ఏంటంటే మనం ఉన్న పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ పెయిన్ ఇమ్మీడియట్ గా వాళ్ళకి బయటికి రావటానికి మనకి అవకాశం ఉపయోగపడుతుంది.
అట్లా నేను పడ్డ ఇన్ని లక్షలు పెట్టినా కూడా రాంది మనకి మనం కనెక్ట్ అయినప్పుడే వస్తుంది. ఆ వేలో ఎవరైతే బాధపడుతున్నారో 10% పీపుల్ నేను పట్టించుకోను. ఎందుకంటే 10% మీరు అన్నారు కదా ఇందాక, చేస్తే స్విచ్ బోర్డ్ అన్న వాళ్ళకి అర్థమైన వాళ్ళకి చేస్తే ఎవరికైనా పర్లేదు, అర్థం కాకపోయినా వాళ్ళు చేసుకోలేని వాళ్ళకే కదా. నేను ఎవరైతే 10% 10 to 20% పీపుల్ ఉన్నారో ఎక్కడైనా సక్సెస్ అయ్యే వాళ్ళతో నాకు పని లేదు. ఆల్రెడీ సక్సెస్ లేక బాధపడి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి సరైన చేయూతనివ్వలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను సరైన మార్గంలో నడిపించాలని నేను అనుకున్నాను. అది కూడా వాళ్ళు రిసీవింగ్ మోడ్ లో ఉంటేనే. వాళ్ళు ఎంత రిసీవింగ్ మోడ్ లో ఉన్నా కూడా ఒక పర్సన్ కి 1 time పే చేస్తే 6 months వాళ్ళని పట్టుకుని ఉండాల్సిన అవసరం నాకేంటి? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను పడ్డ పెయిన్ ఎవరు పడకూడదు. అతనికి ఆ మార్గం చూపించేస్తే తను ఆల్రెడీ తన రూట్ లో తను వెళ్ళిపోతాడు. నాకు ఖాళీ ఉండి చేయలేదు, ఖాళీ కుదుర్చుకొని చేశాను. అలాగే ఇప్పుడు నేను April 15th ఈ మనీ పరంగా కావచ్చు, లేదంటే హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని అచీవ్ చేస్తూ వాళ్ళ మనీకి కనెక్ట్ అవటానికి, మన మైండ్ సెట్ ని మార్చుకోవటానికి, వీళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా ఎలాంటి జోన్ లో ఉన్నా కూడా వాళ్ళ మనీ ట్రాక్ లోకి రావటానికి మనీ పవర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నాను. 1 week ఉంటుంది, 6 days క్లాస్. మీకు ఎవరికన్నా కానీ అందులో నేను మనీని ఎర్న్ చేయాలి, నాకున్న బ్లాకేజెస్ ఏంటి రిమూవ్ చేసుకోవాలి, అసలు నా మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ ఎలా మార్చుకోవాలి, ఆ మనీని నేను ఎలా ఎర్న్ చేసుకోవాలి, అసలు నా లైఫ్ లో నా పిల్లల లైఫ్ లో, అంటే ఒక్కసారి మనకున్న సరికాని నమ్మకాలు, పురాతన నమ్మకాలు మనం క్లియర్ చేసుకుని మనకి మన పిల్లలకి తరగని సంపదను మనం అందించవచ్చు. మనం ఒకళ్ళు మారామంటే మన పేరెంట్స్ ఏదంత ఇచ్చారో, మన పూర్వీకులు ఏదంత ఇచ్చారో మన మైండ్ లో అదే ఉంది. అంటే మనకి ఇంతే ఉండి మనకంటే తక్కువ వాళ్ళని చూడండి, మనం చూసి వాళ్ళు చెప్పింది మంచే, ఏంటి మనకి అసంతృప్తి ఉండకూడదు. అక్కడ చెప్పిన లాజిక్ ఏంటి? తృప్తి, సంతోషం, శాంతి అనేది మనకి ఈ విధంగా చెప్పారు. ఏ విధంగా చెప్పారు? మనకంటే తక్కువ వాడిని చూసి సంతోషంగా మనం ఈ లెవెల్లో ఉన్నామని ఆనందపడమన్నారు. ఇది పడ్డాక నెక్స్ట్ ఏం చేయాలో మనకు నేర్పిలా. ఇక్కడ ఏంటంటే మనం ఆ పరిమిత ఆలోచనలు పెట్టుకుని చాలా జీవితంతో మనం బతుకుతున్నాం. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మారిపోయింది. ఇప్పుడున్న జీవితంలో ఒకరిసి పని చేస్తే సరిపోదు. ఇంట్లో దీనివల్ల ఇద్దరు జాబులు చేయడం వల్ల చాలా లాట్ ఆఫ్ ఘర్షణలు, రిలేషన్షిప్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్. ఎక్కడ చూసినా కూడా కావాల్సింది ఇవే అయితే దాన్ని ఎలా పొందలేవు, అన్ని కూడా ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమంది గోల్డెన్ స్పూన్ తోటి ఉన్నారు? ప్రతి ఒక్కళ్ళు రెక్కల కష్టం మీద రావాల్సింది. వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ మారింది. వాళ్ళు చేశారంటే వాళ్ళ పిల్లలకి అద్భుతంగా జనరేషన్ టు జనరేషన్ మంచి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయడానికి ఆ మనీకి ఉన్న సరికాని నమ్మకాలన్నీ రిమూవ్ చేసుకుని. ఓకే అండి. బట్ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అంటారు? ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం ప్రతిరోజు వాటర్ తాగేటప్పుడు వాటర్ బాటిల్ కి అంటించుకోవటం. దానికి ఏదైతే చెప్పాను కదా, అంటే స్విచ్ వర్డ్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ లలో యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెన్ రూపంలో యూజ్ చేస్తారు, కొంతమంది వాటర్ బాటిల్స్, కొంతమంది మొబైల్స్, అంటే మీరు ఇందాక చెప్పారు లైక్ టాటో రూపంలో, ఇట్లా డిఫరెంట్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేసుకోవాలి? ఈ స్విచ్ వర్డ్స్ ని మనం ఒక చాంటింగ్ లాగా చేయొచ్చు. ప్రతిరోజు ఒక స్విచ్ వర్డ్. ఇప్పుడు నేను చెప్పాను మనీ కావాలి, అబౌండెన్స్ కావాలి, మీరు ఎంత కావాలనుకుంటున్నారు? నాకు అనుకున్న మార్గాలు, నేను ఊహించిన మార్గాల్లో ఈ నెల నాకు 10 లక్షల రూపాయలు వచ్చినందుకు థ్యాంక్ యూ అని మీరు ఒక మెన్షన్ పెట్టుకుని బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నా. ఈ స్విచ్ వర్డ్ ని మీరు ప్రతిరోజు ఒక 108 times చాంటింగ్ చేయొచ్చు. 108 సార్లు పదే మననం చేయటం. లేదు నేను రాస్తాను అంటే కూడా రాయొచ్చు. మినిమం 28 times రైట్ చేయాలి. అయితే రైట్ చేయాలి, లేదంటే అయితే కాదు, ఖచ్చితంగా పొద్దున పూట రాయటం వచ్చిన వాళ్ళు, చదవటం వచ్చిన వాళ్ళు, రాయటం వచ్చిన వాళ్ళు 28 సార్లు నోట్ చేయాలి. పొద్దున సాయంత్రం ఒక బుక్ పెట్టుకుని సెపరేట్ గా. ఇది రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక మొదట 5 సార్లు రాసినప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నిదానంగా అందులో ఒక 20 సార్లు రాస్తే ఒక్కసారి మనకి ఇది మన బ్రెయిన్ లోకి వెళ్తాం. అలా మనం 21 days to 41 days చేసినప్పుడు ఏమవుతుందంటే రిజిస్టర్ అవుతుంది. అంటే ఒక రాజమౌళి గారు కానీ ఇలా గొప్ప సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్, వాళ్ళకి స్క్రిప్ట్ రాసినప్పుడు వాళ్ళు చూడగలుగుతారు. అలాగే మనం ఈ డబ్బులు మనం రావాలన్నప్పుడు, అబౌండెన్స్ రావాలన్నప్పుడు ఎందుకు కావాలి, ఎంత కావాలి, దేనికోసం కావాలి, ఆ డబ్బులతో మనం ఏం చేస్తున్నామో, ఆ 10 లక్షలు నీకు ఏం అవసరం అంటే మనకి పర్టికులర్ లెక్క కావాలి. ఆ 10 లక్షలు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఆ 10 లక్షలతో ఏమేం చేస్తామన్నది మనం విజన్ చేయాలి 2 నిమిషాలు. అలా 108 times మీరు చెప్పగలిగితే, టైం ఉంటే 108 times చెప్పండి. లేదు 28 times ఖచ్చితంగా రాస్తూ నైట్ రాయటం చేయండి. మధ్యలో 1 hour కి లంచ్ బ్రేక్, అలా బ్రేక్ ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నోట్లో చాంటింగ్ చేస్తూ
చేసుకుంటూ ఉండండి. ఇది లేదు నాకు ఇంకా టైం ఉంది, మీ ఓన్ వాయిస్ తో రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుని ఇదే స్విచ్ వర్డ్ ని 108 సార్లు రికార్డ్ చేసుకుని కంటిన్యూ లిజనింగ్ చేయొచ్చు. మన నిద్రపోయేటప్పుడు కూడా మెడిటేషన్ రూపంలో కూడా దాన్ని చేసుకుంటూ నిద్రపోవచ్చు. ఇంకా బాగా ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఈ వాటర్ బాటిల్ కి స్విచ్ వర్డ్ ని మీరు పేపర్ కి దానికి రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని లేదా స్టిక్ చేసుకుని మీరు వాటర్ తాగిన ప్రతిసారి నాకు 10 లక్షల రూపాయలు అనేక మార్గాల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ హ్యాండ్ మీద బ్లూ ఇంక్ గ్రీన్ ఇంక్ తోటి రాసుకోండి. బ్లూ గ్రీన్ రెడ్ మూడిట్లో ఏదైనా రాసుకోండి, బ్లాక్ మాత్రం వాడదు. ఈ మూడిట్లో హ్యాండ్ మీద రాసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది, మన శరీరానికి వైబ్రేషన్. బ్లాక్ ఇంక్ తో రాస్తే ఏమవుతుంది? బ్లాక్ ఇంక్ తో అన్నప్పుడు మన శని భగవానుడు అంటే మనకి బ్లాక్ అంటే లైక్ మనకి డివోషనల్ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కొట్టేసి శని భగవానుడు అనేసి మనకి చెప్తుంటారు. చాలా మంది బ్లాక్ అనేది బట్ మనకి స్విచ్ వర్డ్స్ కింద కూడా వచ్చేసి బ్లాక్ యూస్ చేయాలి. మనం అసలు బ్లాక్ అనేది మనకి ఏమవుతుంది అంటే డార్క్ గా అయిపోతుంది. బట్ ఇది యూనివర్సల్ అట్రాక్షన్ కదా, సో దీన్ని కూడా బ్లాక్ అనేది యూస్ చేయొద్దు అంటారా? అంతే, యూనివర్సల్ కలెక్షన్ కి మనం ఎప్పుడైనా సరే చూడండి, రెడ్ అంటేనేమో మనకి అట్రాక్షన్, మనీని అట్రాక్ట్ చేస్తా ఉంటది. మూలాధార చక్రానికి రెడ్ అనేది బాగా యాక్టివేటివ్ గా ఉంటుంది. గ్రీన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఏంటి, మనకి ఎవరి గ్రీన్ అని మాట్లాడతాం. అంటే మన లైఫ్ ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి, 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు మన పచ్చదనం. మనకి ఉగాది వచ్చినప్పుడు మనం రాబోయేది ఉగాది కదా, మనకి ఉగాదిలప్పుడు ఎలా మాట్లాడుకుంటాం, మొత్తం పచ్చతనాలు కిలకిల రావాలన్నట్టు ఎప్పుడు మన లైఫ్ పచ్చగా ఉండాలి, నిండుదనంగా ఉండాలంటే గ్రీన్ కలర్ తోటి చేస్తాం. అంటే అనాహిత చక్రానికి, హార్ట్ చక్రానికి మనకి ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది. హార్ట్ చక్రం ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనం ప్రతిదీ కూడా రిసీవ్ చేసుకోగలుగుతాం. బ్లూ కలర్ వచ్చేసరికి మనకి థ్రోట్ చక్ర. మనం ఎప్పుడు కూడా ఏంటి, గొంతులో మనకి కమ్యూనికేట్ చేయడం రావాలి. ఆ కమ్యూనికేట్ చేయడం రావాలన్నప్పుడు మనకి చాలా మంది ఇంట్రోవర్ట్ ఉండిపోతారు, ఏది ఎక్స్ప్రెస్ చేయలేరు. అట్లీస్ట్ మనతో అయినా మనం మాట్లాడుకోవడం రావాలి, ఎదుటి వాళ్ళకి మనకు ఉన్న ఫీలింగ్స్ చెప్పడం రావాలి, భావాలు చెప్పడం రావాలి, చెప్పింది వాళ్ళకి అర్థం అవడం కావాలి. అట్లీస్ట్ మనతోటి యూనివర్స్ తోటి మనం మాట్లాడుతూ వస్తే ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ వెళ్ళేసరికి ఏమవుతుంది, మనకి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది, అంటే డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోతాము. దాంట్లోకి మన ఏమంటారు, చాలా స్లోగా వాళ్ళకి చాలా మంది బ్లాక్ ని పాజిటివ్ వేలో తీసుకోరు, నెగిటివ్ గా అనుకుంటారు, అశుభం అనుకుంటారు, నెగిటివ్ గా అనుకుంటారు. మనం ఎంత రెడీ అయినా కూడా కళ్ళకి మాత్రమే కాటికి పెట్టుకుంటాం, కొంచెం మొత్తం ఎక్కడ కూడా వేసుకోరు. చాలా మంది కూడా బ్లాక్ అవాయిడ్ చేయండి, డ్రెస్ అవాయిడ్ చేయండి అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మనకి అంతా కూడా ఫలితాలు ఇచ్చేది చేసే కూడా శని భగవానుడు మనకి కర్మకారకుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు వస్తుంది. కానీ అది స్లో ప్లానెట్ గా ఉంటది కాబట్టి బ్లాక్ అనేది మనం రాయాలి. చక్రాస్ ఎప్పుడైతే మన బాడీలో చక్రాస్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి, మనం అన్ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం. ఓకే అరణ్య గారు, థ్యాంక్ యూ అండి. చాలా మందికి స్విచ్ వర్డ్స్ ద్వారా మనీని అట్రాక్ట్ అవ్వచ్చు అనేసి తెలుసు, బట్ వాటిని ఎలా యూజ్ చేయాలి, అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే మాకు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇది అండి, చూసారు కదా మనీ మంత్ర ప్రోగ్రామ్. సో చాలా మందికి స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి, అసలు స్విచ్ వర్డ్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా మందికి తెలియదు. సో ఈ వీడియో చూసిన తర్వాత స్విచ్ వర్డ్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి ద్వారా మనకి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది అనే వాటి గురించి తెలుసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో నేను మీ ముందుకుంటాను. సో అంతవరకు మీరు చూస్తూనే ఉండండి 6 TV. ఓకే అండి, నెక్స్ట్ మంత్ అంటే April 15th నుంచి మనకి మనీ పవర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా సరే మనీ పవర్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి.